హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ మన వారణాసి అండ్ కేదార్కాంత ట్రిప్, ఇంకా కేదార్కాంత వీడియోస్ అయితే అప్లోడ్ చేయలే. మధ్యలో వేడారం వెళ్ళుండే వేడారం. సో ఇప్పుడు ఇంకొక ట్రిప్, దీని తర్వాత మేబీ కేదార్కాంత వీడియోస్ అప్లోడ్ చేస్తానేమో. సో ఇంకా దాని మ్యాటర్ పక్కన పెట్టేస్తే హైదరాబాద్లో ఉన్నా. సో ఇక్కడ హైదరాబాద్లో బిఎన్ రెడ్డిలో ఉన్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మన హైదరాబాద్లో ఉండి మంచి వీకెండ్ ట్రిప్ చూడాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు. సో ఎక్కడికి పోతున్నాం ఏంది అనేది మనం రైల్వే స్టేషన్ దగ్గరికి పోయిన తర్వాత అయితే అన్ని డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు టైం అయితే అరౌండ్ 9:30 అవుతుంది. సో నాకైతే ట్రైన్ అరౌండ్ 11:45 ఏమో ఉంది. సో ఇప్పుడు పోయి బస్ ఎక్కి సికింద్రాబాద్ పోయి అక్కడ పోయి అయితే మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో వీడియోని అయితే కొంచెం ఎండ్ వరకు చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ట్రిప్కి ఇట్లా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ వీడియో అండ్ దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుందో చూద్దాం వీడియో లెంత్ బట్టి అయితే. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఈ ట్రిప్కి చిన్న ట్రిప్ కాబట్టి చిన్న బ్యాగ్, సో ఇంతే సరిపోద్ది. అండ్ టైం 9:32. సో లెట్స్ గో. మా రూమ్ దగ్గర నుండి అయితే వచ్చేసిన. సో స్టేషన్కి అయితే అరౌండ్ ఒక 40 to 15 minutes అయితే టైం పట్టింది. సో అరౌండ్ ఒక 11:45 ఏమో వచ్చిన. సో 10:45కి. సో ఇంకా మన ట్రైన్కి వచ్చేసి ఇంకొక 1 hour అయితే టైం ఉంది. సో చూసారు కదా, నేను వచ్చిన టైంకి చాలా రష్ ఉండే. సో అందుకే వీడియో అయితే ఏం స్టార్ట్ చేయలే. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసిన. ఇది వెనక చూస్తారు కదా, అది వచ్చేసి జనరల్ కౌంటర్. సో జనరల్ టికెట్ కౌంటర్ సికింద్రాబాద్లో. సో అండ్ మనం ఎక్కడ పోతున్నాం ఏందని చెప్పలే కదా. సో మనమైతే ఈసారి హైదరాబాద్ నుండి ఒక వీకెండ్ ట్రిప్, సో పాపికొండల దగ్గరికి అయితే పోతున్నాం. సో పాపికొండలు రీచ్ కావాలంటే మనకి భద్రాచలం రోడ్ అని చెప్పి ఒక స్టేషన్ ఉంటుంది. సో అక్కడికి అయితే పోతున్నాం. సో ఇప్పుడైతే మనం ఒక నైట్ ట్రైన్ అయితే తీసుకుంటున్నాం. సో సికింద్రాబాద్ మన్గూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో అది టైమింగ్స్ వచ్చేసి సికింద్రాబాద్లో అరౌండ్ 11:45 ఏమో ఉంది. సో ఇక్కడ నుండి అక్కడ పోనీకి అరౌండ్ ఒక 4 hours ఆఫ్ టైం అట్లా పడుతుందేమో మేబీ. సో ఒక 4 hours జర్నీ అంతే. సో అక్కడికి పోయితే మళ్ళీ మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. సో టైం కూడా అవుతుంది. సో ఇక్కడ ఉంది, ఇది జనరల్ కౌంటర్. సో అంతకుముందు అక్కడ ఉంటుండే, కాకపోతే ఇక్కడికి చేంజ్ చేశారు. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:56 అవుతుంది. సో ఇంకొక 45 minutes ఆఫ్ టైం ఉంది. సో ఇంతసేపు చూస్తే మనకు అక్కడ ఏం ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇవ్వలేదు. సో ఒకసారి అయితే పోయి చెక్ చేసి ప్లాట్ఫామ్ పైకి అయితే పోదాం. సో మనం పోవాల్సిన ట్రైన్ వచ్చేసి 12745. కాకపోతే ఇక్కడ వస్తలే, మా ఇంటి దగ్గర నుండి వచ్చే ట్రైన్. నేను ఎప్పటికీ అరైవల్ రేపు మార్నింగ్ 9:30 అంట. సాయంత్రం రావాల్సింది తెలంగాణ ఎక్స్ప్రెస్. వాళ్ళు సాయంత్రం రావాల్సింది రేపు మార్నింగ్. సో 12745 సికింద్రాబాద్ మన్గూర్ స్పెషల్ 11:45కి ప్లాట్ఫామ్ నెంబర్ 5. లెట్స్ గో. సో గాయస్ అట్లా 11 వరకు అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైకి అయితే వచ్చిన. సో 11కే మనకి ట్రైన్ అయితే తీసుకొచ్చి పెట్టిండు. వెనక చూస్తారు కదా. సో అది వచ్చేసి మనకి 12745 సికింద్రాబాద్ మన్గూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ మన్గూర్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఏం కాదు. సో ఇప్పుడు నేను ట్రావెల్ చేసేది స్లీపర్ క్లాస్లో. వెనక చూస్తారు కదా, ఆ పాత ఐసీఎఫ్ కోచ్ S7 అయితే వచ్చింది నాకు. సో అందులోనే మనం ట్రావెల్ చేయాలి సికింద్రాబాద్ నుండి భద్రాచలం రోడ్ వరకు. సో అది మన్గూర్ వరకు పోతుంది కంప్లీట్గా. సో నాకైతే అరౌండ్ టికెట్ కాస్ట్ అరౌండ్ 210 rupees ఏమో పడ్డది అంతే. సో లెట్స్ గో ఇన్సైడ్, చూద్దాం ఎట్లుంటుందని. మిడిల్ బర్త్ వచ్చింది. సో ఫస్ట్ టైం మనం మళ్ళీ మిడిల్ బర్త్లో ట్రావెల్ చేయడం. సో నైట్ జర్నీ కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేనే కాదు ఈ ట్రిప్లో లైక్ వేరే ఒక బ్రో కూడా వస్తుందో. సో ఆయన వరంగల్లో బోర్డ్ అవుతాడు. సో లోపలికైతే పోదు. సో ఇది మనం పోవాల్సింది. నాకైతే S7 వచ్చింది. యాక్చువల్గా లేట్ వస్తుంది అని అన్నారు కానీ టైంకి అయితే వచ్చింది ట్రైన్. అంటే చాలా ముందు వచ్చింది. ఏ టైమింగ్ పోయితే చూడాలి ఇంకా. సో లోపలికైతే పోయి చూద్దాం ఒకసారి. అక్కడికైతే కోచ్ మొత్తం ఖాళీ ఉంది ఇక్కడ. సో నాకు ఈ మిడిల్ బర్త్ వచ్చింది S7. సో అక్కడికైతే పోవాలి. లైట్స్ అయితే ఆఫ్ ఉన్నాయి, పవర్ లేనట్టుంది. సో మేబీ ఇటైతే ఆఫ్ ఉన్నాయి. సో ఇట్లా ఇది పాత కోచ్. చూద్దాం ఎట్లుంటుంది ఏందనేది. చిన్న షార్ట్ అండ్ స్వీట్ జర్నీ, 4 hours కదా. సో వీ కెన్ గో. అండ్ ఈ ట్రైన్కి అయితే మనకు వచ్చే ర్యాక్ షేరింగ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు యాక్చువల్గా గుంటూరు నుండి సికింద్రాబాద్కి వచ్చింది. సో ఇప్పుడు సికింద్రాబాద్ టు మన్గూర్ ర్యాక్ షేరింగ్ ఎట్లా అవుతుంది. సో మిగతా అన్ని LHPకి వచ్చేసి ఉన్నాయి. ఇది ఒక కోచ్ తప్ప, ఇది ఒకటే ఐసీఎఫ్కి వచ్చింది ఇక్కడ. అండ్ ఈ ట్రైన్కి ఇదైతే వాష్రూమ్. ఇంతకుముందు గుంటూరు నుండి వచ్చింది.
సో క్లీన్ ఉంది, మరీ అంత దారుణంగా అయితే ఏం లేదు. కాకపోతే కొంతమంది ఉంటారు ఫ్లెష్ చేయని వాళ్ళు, సో వాళ్ళ వల్ల డర్టీ డర్టీ అయిపోతుంది మొత్తానికి. ఓకే. అండ్ గైస్, ఇంకా మనకి ట్రైన్ మూవ్ అవడానికి ఇంకొక 30 minutes ఏమో ఉంది. సో ఇంత ముందు తెచ్చిపెట్టింది కాబట్టి ట్రైన్లో ఇప్పుడిప్పుడే మెల్లగా ఎక్కుతా ఉన్నారు. సో నేను ఇప్పటివరకు ట్రావెల్ చేసిన ట్రైన్లో ఎక్కువ జనరల్ ఉంది ఈ ట్రైన్కి. సో 6 జనరల్ కోచెస్ ఏమో ఉన్నాయి. సో ముందు ఒక 3, వెనుక ఒక 3 ఏమో ఉన్నట్టున్నాయి. సో మొత్తం స్లీపర్ క్లాస్ వచ్చేసి 9 స్లీపర్ క్లాస్ కోచ్లు, ఒకటి థర్డ్ ఏసీ, ఇంకొకటి సెకండ్ ఏసీ కోచ్ అవుతుంది. సో మెల్లమెల్ల మూవ్ అవుతుందేమో చూడాలి. ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 35 minutes ఆఫ్ టైం ఉంది. సో లెట్స్ సీ. సో గైస్, ట్రైన్ ఏ టైం మూవ్ చేస్తారో చూడాలి. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే వందే భారత్ వచ్చింది, తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్. సో అంత టైంకి అయితే వచ్చింది ఇది. 9th రోజు 1.5 hour డిలే. ఆ ట్రైన్ ప్రీమియం ట్రైన్ కూడా డిలే నడుస్తుంది. సో మనది ఏ టైం మూవ్ చేస్తారో చూడాలి ఇంకా. సో ఆల్మోస్ట్ కోచెస్ అన్ని ఫిల్ అయిపోయినాయి. సో అందరైతే ఎక్కినుండే. సో లెట్స్ సీ, ఇంకా 2 minutes అయితే ట్రైన్ స్టార్ట్ కావాలి. సో గైస్, యాక్చువల్గా ట్రైన్ అయితే 11:45కి మూవ్ అవ్వాలి కదా. ఆల్రెడీ ఇప్పటికే 5 minutes డిలే చూపిస్తుంది, కానీ ఇది ఇంకా మూవ్ అయ్యేలా లేదు, టైం పడుతుందేమో. అండ్ నెక్స్ట్ స్టాప్ జనగాం ఉంది కదా, ఇది ఎగ్జిగో యాప్లో లైక్ 1 hour 45 minutes డిలే అని చూపిస్తుంది. సో మనకు ఓవరాల్గా అక్కడికి పోయేసరికి ఎంత టైం డిలే అవుతుందో చూడాలి ఇంకా. సో ఇక్కడనే వీడు కరెక్ట్ టైం మూవ్ అవుతలే. సో ఇది చాలా డిలే నడుస్తుంది అంటే అప్పుడప్పుడు. సో చూద్దాం, నేను కూడా ఈ రూట్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా. సో ఎట్లుంటుంది ఏందని చెప్పి లెట్స్ సీ. 20 నిమిషాలు లేట్ తర్వాత ఇప్పుడు దీనికి ఎల్లో సిగ్నల్ ఇచ్చిండు. సో ఆయన ఇంకా మూవ్ అవుతలే. సో చూద్దాం ఎంత టైం పడుతుందో పోగానికి. ఆల్రెడీ ఒక బ్రో చెప్పినుండే నాకు చాలా లేట్ నడుస్తుంది బ్రో అని. సో చూడాలి ఇంకా ఏ టైంకి రీచ్ అవుతాం. మనకి ప్లాన్ ఫెయిల్ చేస్తుందో లేదో చూడాలి. 12:10కి మూవ్ అవుతుంది సికింద్రాబాద్ స్టేషన్ నుండి. సో అంటే అరౌండ్ 25 minutes డిలే ఇక్కడనే. సో నెక్స్ట్ వచ్చేసి జనగాం రైల్వే స్టేషన్, దాన్ని స్కిప్ చేసి కాజుపేటలో కలుసుకుందాం. టీటీ వచ్చిండు, టికెట్ చూపించుకోవాలి, లేకపోతే మళ్ళీ వేరే టోళ్ళకి వేస్తాడు. సో అది వీఆర్ లివింగ్ ఫ్రమ్ అరౌండ్ 25 minutes డిలే. సో గాయస్, మనకి ఇప్పుడు ట్రైన్ అయితే అరౌండ్ ఒక 1:40కి రావాల్సింది, హాఫ్ అన్ అవర్ డిలేతోని లైక్ 2:10కి అట్లనైతే కాజ్పేట్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఈ ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరంగల్. సో యాక్చువల్గా ఏంటంటే 1 minute హాల్ట్, కాకపోతే ఇప్పటికీ ఒక 20-30 minutes సారీ ఒక 5 minutes ఎక్కువనే అవుతుంది. ఒక 7-8 minutes అవుతుంది ఇంకా మూవ్ అవుతలే. సో మ్యాక్స్ ముందు ఏమైనా ట్రైన్స్ ఉన్నాయేమో, సో అందుకే ఇక్కడ వెయిట్ ఉంది. సో గట్టిగా చలి అయితే పెడుతుంది. సో నెక్స్ట్ వరంగల్లో మనకు తెలిసిన బ్రో. అండ్ గైస్, మనది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వచ్చింది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన దక్షిణ్. సో ఇది లాస్ట్ వీక్ 14 గంటలు లేట్ నడిచింది, కాకపోతే ఈసారి కరెక్ట్ టైంకి వచ్చింది. ఇంత లేటు వచ్చి ఎక్కుదామని ట్రై చేస్తారు కదా. ఆపుతాడేమో బ్రో, మన తెలుగు ఉంటే ఆపిస్తాడు. మేబీ లో. అండ్ గైస్, మనకి ట్రైన్ జస్ట్ ఇంతకు ముందే కాజ్పేట్ జంక్షన్ నుండి అయితే మూవ్ అయింది. నెక్స్ట్ ఒక బ్రో వస్తాడని చెప్పినా కదా, ఆయన వరంగల్ ఎక్కుతాడు అనుకుంటా. సారీ, వరంగల్ ఎక్కుతాడు. సో ట్రైన్ అయితే ఇప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ నుండి 40 minutes అయితే డిలే నడుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి టోటల్ సికింద్రాబాద్ నుండి మన్గూరు వరకు దీనికి ఓన్లీ 8 stops ఉన్నాయి. అండ్ మొత్తం ఈ ట్రైన్ బెటర్ మనకి ఇఫ్ ఇన్ కేస్ పాపికొండలు పోవాలనుకుంటే కరెక్ట్ మార్నింగ్ టైంకి దింపుతుంది. ఒకవేళ డిలే అయిన ఒక 1 hour 1.5 hour డిలే ఉంటుంది. దాని తర్వాత రిటర్న్లో కూడా ఇదే ట్రైన్ మళ్ళీ మనకి నైట్ ఉంటుంది. సో చూద్దాం ఏ టైం వరకు పోతుందా అని చెప్పి. సో నైట్ కదా, ఆఫ్టర్ వరంగల్ లేచి వీడియో రికార్డ్ చేస్తానో లేదో చూడాలి. ఇంకా వరంగల్తో నెక్స్ట్ వేరే స్టేషన్స్లో మనం లేస్తే రికార్డ్ చేస్తాను, లేకపోతే ఏం చేయను. ఆల్రెడీ చాలా డిలే అవుతుంది. సో మనం ఎక్కిందే లేట్ కాబట్టి 12 ఆ టైం అయింది కదా. సో దాని తర్వాత మనకి వరంగల్ తర్వాత మహబూబాద్, దాని తర్వాత గార్లా, డోర్నకల్, కారపల్లి, ఇట్లా ఒక 4-5 స్టేషన్లు ఉన్నాయి. దాని తర్వాత భద్రాచలం రోడ్డు. యాజ్ ఆఫ్ నౌ మనం పోయేసరికి 5:30 అవుతుందని చూపిస్తుంది.
సో అరౌండ్ ట్రైన్ ఒక 50 నుండి 1 అవర్ డిలే అయితే నడుస్తుంది. అందరూ వండుకుర్రు, మనం గట్టిగా మాట్లాడితే లేస్తారా అని చెప్పి మెల్లగా మాట్లాడుతున్నాం. కాజుపేట దాటిన తర్వాత ఇప్పుడు కొడుతుంది స్పీడ్. ఇంతసేపు అక్కడ క్రాసింగ్ పెట్లుండే. సో ఇట్లయితే ఒక 10 నిమిషాలలో మన వరంగల్ అయితే రీచ్ అయిపోతాం. ఫైనల్లీ వరంగల్కి వస్తుంది 1:15 లేట్ తర్వాత. సో గైస్ యాక్చువల్గా అయితే ఇక్కడ మనకి 3 minutes స్టాప్ ఉంది. కాకపోతే ఒక 1 minute కూడా ఆపలేదు. ఇట్లా వచ్చింది, ఇట్లా మూవ్ చేశారు. సో 1 hour డిలే నడుస్తుంది కదా, మేబీ అంతే కావచ్చు. సో ఫైనల్లీ క్లియర్ క్రాసింగ్ వరంగల్. ఒకప్పుడు ఇక్కడ 3 సంవత్సరాలు ఉంటుండే. మళ్ళా భద్రాచలంలో కలుసుకో. అండ్ గైస్ ఈసారి మన పాపికొండలు ట్రిప్ చేసేది ఈ బ్రోతోని. సో కొత్త మన రీసెంట్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినండే రాహుల్ బ్రో అని చెప్పి వరంగల్ నుండి. సో మనం నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ప్రాపర్గా ఇద్దరం కలిసి వ్లాగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మరీ పండుకోకపోతే నెక్స్ట్ డే మొత్తం వ్లాగ్లో మొత్తం ఫేస్ ఆగమం వస్తుంది కదా. సో పోయి ఇప్పుడు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కొంచెం ప్రాపర్గా అయితే వీడియో రికార్డ్ చేద్దాం. సో సీ యూ ఇన్. సో గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ 6 hours ఆఫ్ జర్నీ మనమైతే భద్రాచలం రోడ్కి అయితే రీచ్ అయిపోయినాం, అదే కొత్తగూడెం. సో మార్నింగ్ అరౌండ్ 5:40కి అట్లా రీచ్ అయినాం. ట్రైన్ అయితే 4:15కి అట్లా ఉండే. సో ఎంత లేట్ బ్రో? ఆల్మోస్ట్ 1 hour 30 minutes అట్లా లేట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఇది వీడియో యాక్చువల్గా మనకి సికింద్రాబాద్ మన్గూర్ ఎక్స్ప్రెస్ది మధ్యలో మార్నింగ్ టైంలో వండుకొని ఉండే. వీడియోలో అయితే ఏం రికార్డ్ చేయలే. ఈ బ్రో వచ్చేసి వరంగల్ నుండి చెప్పినా కదా. సో మేమిద్దరం కలిసి ఇప్పుడు పాపికొండల ట్రిప్కి అయితే పోతున్నాం. సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోలో ఇంతే. సో ఒకసారి బయటకు పోయిన తర్వాత మీకు బయట స్టేషన్ ఎట్లా ఉందో చూపించి వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాను. సీన్ అనేది వీడియో. సో నెక్స్ట్ వీడియోని అయితే మిస్ కాకండి. సో గైస్ ఈ ట్రైన్ ఉంది కదా మనకి సికింద్రాబాద్ మన్గూర్ది. ఇది ఇక్కడ యాక్చువల్గా 15 minutes స్టాప్. దాని తర్వాత మన్గూరు పోవాలి. కాకపోతే ఇక్కడ ఇది గంటలు ఆగుతుందట. లైక్ ఇంజన్ చేంజ్ అవుతుంది చూస్తారా. సో అటు నుండి వచ్చి మళ్ళీ రివర్స్కి ఇంజన్ చేంజ్ చేసి పోతుందేమో మేబీ. నాకు కూడా అంత ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి.